ఓకే గూగుల్ ఇప్పుడు లోడ్ పడుతుంది, పైకి వస్తా అంటే లోడ్ పడుతుంది, నీళ్ళ మీదకి వచ్చినాక ఇంకెక్కువ పడుతుంది. క్లియర్గా ఇది రావాలి, కేబుల్ రావాలి అలా వీడియోలో. లైట్ వస్తుంది యాపిల్ ఫోన్ అది సాఫ్ట్వేర్ దీంట్లో ఇప్పించిన 6 నెలలకే ఇది అప్డేట్ అడిగింది. జపాన్కి వచ్చినామని సాఫ్ట్వేర్ మార్చుకోలేదు. చేపకు గజం అసలే ఎక్కువ వస్తుంది, మీటరు ఎక్కువనే. హలో మన పొలం కాడ పోలే ఎందుకే నేను మా రవిబాబు ఊరు పీకుతున్నాం. అది ఊసిపడ్డదల్లా. మీది వర్షం కోయాలి, ఆయన వర్షం కోసింది కాబట్టి అవుతుంది. అయిపోయింది నాకు మళ్ళీ బరువు ఉంది. అసలు ఒక నాకు మోటార్ల గురించి తెలియదా వేస్తే ఇది ఎక్కువ పొలాలు లేవు, పత్తి 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 ఇది అచ్చకట్ల కాంచే. ఇంత కూడా అంటే కాలం నీళ్ళకి పుణ్యానికి బారే చెరుకు కింద ఉంటే అమ్మకదేంగిరి. ఇంకా ఇదేనా మోటార్లు బోర్లు తెలియదు. నేను కర్ర కొట్టినా కనిపించి కొడతా ఇది. అందుకే నేను కొట్టొద్దు అనేది తెలియదుగా. నీ టాలెంట్ నాకు తెలుసు అని నేను కొట్టనే. నేను చేస్తాను, పని చేస్తావు కానీ తొందరపడుతుంది. ఇంకా తొందరపడిరా. ఇంకో ఇది ఇట్లా తిప్పుకుంటూ వచ్చినా కానీ కిందికి వస్తుంది అది. జాయింట్ ఉందా? ఈ జాయింట్ ఒక్కటి బయటపడితే అదేం కాదు. నేను కొట్టిన జాయింట్ అది. నేను కొట్టిన జాయింట్ అయితే ఏం కాదు, ఏం టెన్షన్ పడకు. జాయింట్ ఒక్కటి బయట నువ్వు ఏం టెన్షన్ పడకన్నాగా. ఆ జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ వస్తుంది, అన్ని జాయింట్ వస్తాయి. కానీ అది లేపు మీద పట్టు. ఇంత దగ్గరికి వచ్చిన గజంలోకి ఊసిపోతుంది. ఇక అవపడుతుందా జాయింట్ ఈడు పైకి వచ్చింది, మోటార్ కాదు. ఇంకా కేబుల్ ఉంది లోపలికి, కానీ ఇది తిప్పుకుంటారా అది అదే వస్తుంది. ఇది పట్టుకుండు, గుంజి పట్టిండు, గుంజి పట్టకపోతుంది. ఇప్పుడే లేపక పట్టు. అన్న ఆల్మోస్ట్ సాగింది. ఏం సాగదే, ఫైటే జాయింటే కదా. ఫైటే ఒకటే పోయింది.
ఏడికి పోదు, నువ్వు ఏం పరిశాన్ కాదు. అయిపోయింది ఇంకా పైకి నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకొక జాయింట్ ఉంటుంది మోటార్ కాడ. ఏ జాయింట్ ఏం కాదు అక్కడ. ఇంత దాకా బీకిన వాళ్ళం గడిబీకలు అది తేకుండా ఉంటే అసలు ఇలా ఇప్పటికే మోటార్ పోయింది కదా. అయ్యాలి నేను అందుబాటులో ఉంటే మాత్రం అయ్యాలి ఫోన్ ఎత్తలే అప్పుడు. రోజులు వచ్చారు ఫోన్ ఎత్తలే. నేను ఒక అడుగు ఇంటికి పోయినా బాగుండు, ఇంటికి పోలే. అది సాయరసి ఇంకా అడిగి పోయినా ఆడు అన్ని పిలిపించిండు చైన్ బ్లాక్ కథ. వాళ్ళు ఇంత భద్రంగా నీకు పైన క్లాంపులు వేసుకొని అన్నీ చేస్తున్నా ఏ చేయకు, ఊడ బీకు వదిలిపెట్టు, అది పోయి లోపల పడు. సింపి అన్న పోదురు అలా పెట్టి మోటార్ని. అట్లా జరుపుకుంటా పోతే నీకు ఎంత దూరం పోతూనే ఉంటుంది. మళ్ళీ వస్తలేదు ఇంకా బేస్తారం మళ్ళీ ఇది గట్టిగానే అయింది. మెడిల్కి వచ్చింది ఆయన కూడా పక్క పొద్దున తీసుకొచ్చిండు చూసిన బేస్తారం కదా అని చెప్పి. వేరే లాగమైందంటే నువ్వు చేసుకున్నావు మరి నువ్వు నిజంగా చెప్తున్నా, నీకు కోపం వచ్చినా చెప్తే ఇన్లే. నేనేం చెప్పినా చిలక్కు చెప్పిన నీకు బండి పెట్టకుండా నువ్వు అది బీక్తే మాత్రం మోటార్ రాదు అని చెప్పిన. విన్నాడా? ఆ చైన్ బ్లాక్ తీసుకొచ్చి నువ్వు అలా ఊసిపోయింది అన్నగా నేనేం చెప్పిన, దాన్ని ఏం ముట్టుకోకు, దాని బిర్ర దేనికైనా గట్టి పెట్టు, ఫ్రీ అయినాక బీకుదామని చెప్పిన. ఇదంతే. నేను అప్పుడు కట్టుకుంటూ సప్లై కూడా పోయింది, అలా పిలిచిండి వచ్చినావు. గట్లా ఉండాలి. కేబుల్ నేను దీన్ని చూడకపోదును, ఆయనకి మోటార్ నడుస్తూనే ఉంది. పొద్దుగాల వచ్చి చూస్తే ఒక స్టార్టర్ ముత్తుకుంటుంది, మోటార్ సపోర్ట్ లేదు. ఇదే బంద్ చేసి ఆయన నాకు కోత మిషన్ వస్తుంది, బాట చేయాలి, వైర్ అడ్డం వస్తుందని స్టార్టర్ కూడా పెట్టి ఆడ పక్కకు పెట్టిన. ఇది సర్ర ఉరుకుతుంది ఇక లోపలికి కేబుల్. ఇదే ఉరుకుతుందని వచ్చి క్లాంప్ కాడ మెలికేసి ఆ బొత్తకు కట్టిన. ఫోన్ చేసిండు ఇట్లా అవుతుంది, తిప్ప అది వస్తుంది, ఏం వస్తుంది వాడి తిప్పు వస్తుంది. అది నువ్వు అది చూస్తాను అని చెప్పండి. ఇంకా మళ్ళీ నుంచి దీని జోలికి రాలే. కేసింగ్ దాకింది. ఎట్లా కేసింగ్ అంటే 55 ఫీట్లలో ఉంది కేసింగ్. 55 ఫీట్లు ఉందా అంటే మరి మధ్యలో జాయింట్లు ఉంటాయి కదా, జాయింట్ కాడ దాకిందో కింద దాకిందో. కేసింగ్కే దాకింది అంటే కిందనే దాకింది అన్నట్టు. అంటే 55 ఫీట్లు ఉంది ఇంకా గుంజేది. అటు ఇటు ఇప్పుడు 45 అంటే 45 ఫీట్లు గుంజినాం ఇప్పుడు మనం కేబుల్. కొంత కిందికి పోలేదా నీకు వదిలిపెట్టినాక? అవును. పనబెట్టి